హాయ్ హలో వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బట్ మేము టెస్ట్లన్నీ చేయించాము, మా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ మేము కన్సీవ్ అవ్వలేకపోతున్నాం అనేవాళ్ళు 10 to 20% కపుల్స్ మన ఇండియాలో ఉన్నారు. దీన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ విద్యాలత గారు. అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒకవేళ కపుల్స్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా కానీ, ఐయుఐ ద్వారా కానీ, లేకపోతే న్యాచురల్గా కానీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా? ఇలాంటివన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాం. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. అసలు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? దీనికి రీజన్స్ ఏముంటాయి? అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనడానికి రీజన్స్ ఏముంటాయి? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇదేంటంటే అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒక దంపతులు సంవత్సరం పాటు, మహిళ ఏజ్ అందులో 35 years కన్నా తక్కువ ఉన్న మహిళ ఏజ్ ఉన్న వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు అవలంబించకుండా ట్రై చేస్తే, రెగ్యులర్గా ట్రై చేసినా కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానలేమి ఇన్ఫర్టిలిటీ అంటాం. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే టెస్ట్లు చేసుకుంటాం. ఫస్ట్ టెస్ట్లు ఏంటి? అసలు ఫస్ట్ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా మహిళకి, అది చూసుకుంటాం. అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఎందుకంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లో కదా, అది ఓపెన్ ఉందా లేదా చూసుకుంటాం. అలాగే భర్త యొక్క వీర్య కణాలు పరీక్ష చేసుకుంటాం. ఈ 3 ప్రాథమిక పరీక్షలు చేసినాక అన్నీ బాగున్నాయి అనుకో, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకే, అంటే దీనికి ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే డయాగ్నోసిస్ వినడానికి ఏ కపుల్ కూడా ఇష్టపడరు. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లం ఉంది అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తే మనకి మంచిగా అనిపిస్తుంది. కానీ ఓకే మేము టెస్ట్లు చేసాం, ఏమీ ప్రాబ్లం లేదు అని అంటే అది వినడానికి ఎవరు ఇష్టపడరు. సొల్యూషన్ లేనట్టుగా అనిపిస్తుంది. సొల్యూషన్ లేనట్టు అంటే అలానే కాదు, కాకపోతే అసలు ఏంటి ప్రాబ్లం లేకపోతే నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనిపిస్తుంది అనమాట. దీనికి 20 to 30% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఈ కేటగిరీలోనే ఉంటాయమ్మా. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎక్స్ప్లెనేషన్ లేదు అని కాదు, అంటే స్టాండర్డ్ టెస్ట్లు, ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వచ్చిన స్టాండర్డ్ టెస్ట్లు ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయి, స్పర్మ్ బాగానే ఉంది అనేది మనం చూస్తున్నాం, కానీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకే, ట్యూబ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూస్తున్నాం, కానీ ట్యూబ్లో చాలా ఫంక్షనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సన్నటి సీలియా ఉంటాయి అన్నమాట, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. అవి ఏం చేయాలి? ఎగ్ని స్పర్మ్లు ఒకవైపు తోయాలి, అలాగే కలిసిన తర్వాత ఆ ఎంబ్రియోని యూట్రస్లోకి పంపించాలి. ఆ సీలియరీ ఫంక్షన్ పోయింది అనుకో, నీకు ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ అది ఫంక్షన్ అవ్వట్లేదు, అర్థమైందా? అలాగే ఎగ్ స్పర్మ్ ఒక దగ్గరికి చేరుతున్నాయా, చేరిన తర్వాత ఇవి ఫర్టిలైజ్ అవ్వాలంటే చాలా బయోకెమికల్ రియాక్షన్స్ జరగాలి. వాటిలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ రాదు. అలాగే ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, గర్భసంచి అతుక్కోవడానికి వీలుగా ఉందా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్లే అవుతాయి. ఇవన్నీ స్టాండర్డ్ టెస్ట్లో మనకు కనపడవు అనమాట. ఇప్పుడు స్కాన్ చేసుకున్నప్పుడు మనకు గర్భసంచి కనిపిస్తుంది, ఓవరీస్ కనిపిస్తాయి, కానీ ట్యూబ్స్ అనేవి కనిపించవు మనకి. అవును, అది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఒకవేళ ఇన్ఫర్టిలిటీ లైక్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి వచ్చారు అని అంటే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది అంటే చాలా ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు మహిళ యొక్క వయసు ఏంటి, ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు మహిళ వయసు చిన్నదనుకో, తక్కువ కాలమే ట్రై చేస్తున్నారు, అంటే 1 year అయింది వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానికి 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా. చాలా స్టడీస్ చేశారు. ఒకటి ఏంటంటే ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్. అంటే ఏంటి? ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చారు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, సో ఇంకొన్నాళ్ళు ట్రై చేయమంటాం, ఒక 6 నెలలు అట్లా. అది ఏంటి? మహిళ వయసు చిన్నగా ఉన్నప్పుడు, అది ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్. రెండోది ఏంటంటే మామూలుగా కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనకి ఎగ్ పెరిగేలాగా చేసి అండ్ దాన్ని ట్రాక్ చేసుకుని టైంకి కలవమంటాం. ఓకే, దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్ న్యాచురల్ సైకిల్ ఉంది, దీంట్లో మెడికేటెడ్ ఉంది. న్యాచురల్ సైకిల్ ఏంటంటే మీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీ భర్త యొక్క వీర్యకణాలు తీసి ల్యాబ్లో ప్రిపేర్ చేసి మంచి వీర్యకణాలని గర్భసంచిలో ఎక్కించడం, ఇది ఐయుఐ. అదే మెడికేటెడ్ ఐయుఐ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యేలా చేసి టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ కానీ ఇచ్చి అది రిలీజ్ అయ్యే టైంలో
టైంలో భర్త యొక్క వీర్యకణాలు గర్భసంచిలో పెట్టడం. ఓకే. తర్వాత ఐవీఎఫ్ ఇక్సీ అంటే ఏంటంటే ఎక్కువ ఎగ్స్ పెరిగేలా చేసి ఎగ్స్ని బయటికి తీసి వీర్యకణాలు తీసి ఒక్కొక్క వీర్యకణాన్ని ఒక్కొక్క ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి పిండం అనేది తయారు చేసి పిండాలను పెంచి బెస్ట్ తీసి గర్భసంచిలో పెట్టడం. ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్. అయితే చాలా స్టడీస్ జరిగినాయి దీని మీద. దాంట్లో ఏం చెప్పారు అంటే ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో చేస్తే సక్సెస్ రేట్ అనేది నెలకి 2 to 4% ఉంటుంది. ఓకే. ఓకే. అలాగే నీకు ఇందాక చెప్పాను కదా, మందులు ఇచ్చి ఆల్రెడీ ఓవులేట్ అయ్యే వాళ్ళకి ఎగ్ పెరగడానికి మందులు ఇస్తే ఉపయోగం ఏమీ లేదనమాట. సో అది కూడా 2 to 4% సక్సెస్ రేటు. ఇప్పుడు ఐయుఐ చేసుకుంటే ఐయుఐలో కూడా ఏంటి మెడికేటెడ్ ఐయుఐ, ఇప్పుడు న్యాచురల్ సైకిల్ ఐయుఐ చేసినా కూడా పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మెడికేటెడ్ ఐయుఐ అంటే 2-3 పెరిగేలా చేసి ఆ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్ లోపలికి పెడితే వాళ్ళకి 8 to 10% సక్సెస్ రేట్. అది కూడా గ్రేట్ కాదు, కాకపోతే 2 to 4%కి పోలిస్తే 8 to 10% ఇస్ బెటర్ కదా. ఐవీఎఫ్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటి ఎగ్ క్వాలిటీ తెలియదు. ఐయుఐలో చేసేటప్పుడు ఎగ్ క్వాలిటీ ఏంటి, మళ్ళీ కలుస్తున్నాయా లేదా, ఫర్టిలైజేషన్ అవుతుందా, ఎంబ్రియో క్వాలిటీ ఏంటి, ఇవన్నీ తెలియదు ఐయుఐలో. ఐవీఎఫ్లో ఏంటంటే మనం బయటికి తీస్తున్నాం, ఎగ్స్ బాగున్నాయో చూస్తున్నాం, ఫర్టిలైజేషన్ అవుతుందా చూస్తున్నాం, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ తీసి లోపల పెడుతున్నాం. అందుకే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ 45 to 50% ఉంటుంది. ఓకే. అంటే ఒక పేషెంట్కి తను ఐవీఎఫ్కి వెళ్ళాలా లేకపోతే ఐయుఐకి వెళ్ళాలా లేకపోతే న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని ఏ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేస్తారు మ్యామ్? అంటే ఏజ్ అమ్మా, మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్. ఓకే. చిన్న వయసు అనుకో, ఎస్ యూ హ్యావ్ టైమ్ టు ట్రై దీస్ వన్స్. అండ్ ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎక్కువ టైం. ఒక మనకి నైస్ గైడ్ లైన్ అని యూకేలో గైడ్ లైన్ వచ్చింది. అదేంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ ఎక్సలెన్స్. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక దంపతులు 2 years కన్నా ఎక్కువ ట్రై చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోమని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫర్టిలైజేషన్ ఇష్యూ ఉండొచ్చు, ఈక్వాలిటీ ఇష్యూ ఉండొచ్చు, మనకు అవి తెలియదు. నీకు ఐయుఐ చేసినా న్యాచురల్గా చేసినా ఛాన్సెస్ తక్కువ కాబట్టి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తున్నారు. మెయిన్ ఫీమేల్ యొక్క ఏజ్ అమ్మ. ఏజ్ అంటే ఏ ఏజ్ వరకు వాళ్ళకి మంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి మ్యామ్? అంటే నార్మల్గా ఏమవుతుంది, మనకి లేట్ 20s నుంచి కొంచెం ఈక్వాలిటీ పట్టడం స్టార్ట్ అవుతుంది. 35 తర్వాత డ్రాస్టిక్ డిక్లైన్ ఉంటుంది. సో మళ్ళీ ఇండియన్ సెట్ ఆఫ్ పాపులేషన్లో అయితే 32, 33 తర్వాతే పడుతుంది ఓకే ఈక్వాలిటీ. సో లెస్ దాన్ 32 అయితే దట్ వే యూ కెన్ డివైడ్. ఓకే.